హాయ్ హలో ఎలా ఉన్నారు? నా యొక్క స్పెషల్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ స్పెషల్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మార్చ్ 14th నుంచి 17th వరకు జరిగినటువంటి గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ కార్యక్రమానికి నేను హాజరవడం జరిగింది. కాన్హా శాంతివనంలో, అది శ్రీ రామచంద్ర మిషన్ ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ సెంటర్తో గ్లోబల్ ఫేమస్గా ఉన్నటువంటి ఈ సెంటర్ ఆర్గనైజ్ చేసినటువంటి వరల్డ్ ఫేమస్ ఈవెంట్ అని చెప్పాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈవెంట్. నా జీవితంలో ఇలాంటి ఈవెంట్ ఎప్పుడు కూడా చూడలేదు. అంత అద్భుతమైన ఈవెంట్. మరి దీన్ని ఈ గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవం ఏదైతే ఉందో, ఈ మహోత్సవం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్నర్ పీస్ టు వరల్డ్ పీస్. ఒక మనిషి లోపల మనశ్శాంతిని కలిగి ఉండడం, వ్యక్తిగతంగా తన మనసులో మనశ్శాంతి కలిగి ఉండడం నుంచి ప్రపంచంలో కూడా ఒక శాంతి వరకు ఎలా సాధ్యమనే దాని మీద జరిగే ఈవెంట్. ఎంత పెద్ద ఈవెంట్ అంటే దీనికి భారతదేశం యొక్క ప్రెసిడెంట్, రాష్ట్రపతి హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి కూడా ఈ ఈవెంట్కి హాజరవడం జరిగింది. 100కు పైగా దేశాల నుంచి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ అయిన వారు ఉన్నారు. 300 కన్నా ఎక్కువ ఆర్గనైజేషన్స్ యొక్క పార్టిసిపేషన్ ఉంది. 1,00,000కు పైగా ప్రజలు దీన్ని హాజరయ్యారు. అయితే మరి దీంట్లో అన్ని ఫేత్స్ నుంచి కూడా గ్రేట్ స్కాలర్స్కి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. స్కాలర్స్ ఇచ్చారు. ఇన్నర్ పీస్ టు వరల్డ్ పీస్ అనే కాన్సెప్ట్ మీద మాట్లాడడం జరిగింది. నేను అక్కడ 4 days ఏదైతే టైం స్పెండ్ చేశానో, స్కాలర్స్ చెప్తున్న విషయం ఏంటి, అసలు ప్రపంచ శాంతి ఎలా, ఒక వ్యక్తి మనశ్శాంతిగా ఉండాలంటే ఎలా, ప్రపంచ శాంతి ఎలా, ఒక మనిషి మనశ్శాంతిగా ఉండాలంటే ఇటువంటి కాన్సెప్ట్ ఏంటని చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. వ్యక్తిగతంగా కూడా కొంతమంది స్కాలర్స్ని కలిసి వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఓవరాల్గా వాళ్ళు చేసిన పాయింట్స్ నోట్ చేస్తే నాకు తెలిసింది 3 విషయాలు నాకు అర్థమవుతున్నాయి. ఆ 3 విషయాలు ఏంటో మీతో షేర్ చేసుకుందాము. ఎందుకంటే చాలా మందికి అక్కడ అటెండ్ అయ్యే అవకాశం రాలేదేమో, కాబట్టి షేర్ చేసుకోవడం ద్వారా నాకు చాలా మంచిగా అనిపించింది. మీతో షేర్ చేసుకుందాం అన్న ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. ఆ 3 పాయింట్స్ ఏంటి? ఫస్ట్ డివినిటీ, రెండోది మొరాలిటీ, మూడోది హ్యూమానిటీ. డివినిటీ, మొరాలిటీ, హ్యూమానిటీ, ఈ 3 ఫండమెంటల్ రూల్స్గా చెప్పడం జరుగుతుంది. అంటే మొదటిది ఏంటిది? దైవత్వాన్ని గుర్తించడము, సృష్టికర్తల దైవాన్ని, డివైన్ పవర్ని తెలుసుకోవడము. అంటే ఇన్నర్ పీస్ రావాలంటే 3 ఫండమెంటల్ రూల్స్. అది ప్రపంచ శాంతి కోసం కూడా ఇన్నర్ పీస్ నుంచే వస్తుంది. అంటే ముందుగా తెలిసిన విషయం ఏంటంటే, ఒక మనిషికి ప్రపంచం ఏంటంటే తన ఇన్నరే తన ప్రపంచం. తన లోపల అశాంతిగా ఉంటే ప్రపంచం మొత్తం అశాంతిగానే ఉంటుంది. ఎప్పుడైతే తన లోపల మనశ్శాంతిగా ఉంటాడో అప్పుడు ప్రపంచం శాంతిగా కనిపిస్తుంది అన్నది ఒక కాన్సెప్ట్ నేను విన్నాను అక్కడ. ఇంకా చెప్పాలంటే మనిషి ఇన్నర్ పీస్ రావాలన్నా, మనశ్శాంతి రావాలన్నా, వరల్డ్ పీస్ రావాలన్నా ఎలా సాధ్యమవుతుందంటే ఫండమెంటల్గా మనం మాట్లాడుకున్న ఈ 3. ఫస్ట్ ఏంటిది? డివైన్ పవర్ని తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా చెప్తున్న విషయం ఏంటంటే, అక్కడ మనిషిలో అహంకారము లేకుండా పోవాలి. నేను, నాది, నేను ఇంత గొప్పవాణ్ణి, నేను ఇంత తెలియగలవాణ్ణి, నేను ఇవి సాధించాను, అసలు నేను అన్న కాన్సెప్ట్, ఇది నేను, ఈ అహంకారం నుంచే వస్తుంది నేను అనే కాన్సెప్ట్. ఇది లేకుండా ఉండాలంటే డివైన్ అంటే దైవాన్ని గుర్తించడం వల్ల ఇది సాధ్యమవుతుందని చెప్తున్నారు. అంటే ఏంటి అది? బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్, ఆల్మైటీ పవర్, ఆల్మైటీ దైవం ఏదైతే ఉన్నారో అతని యొక్క ప్రసాదితమే ఈరోజు నేను మాట్లాడుతున్నా, వింటున్నా, ఆలోచిస్తున్నా, ఏదైనా సాధిస్తున్నా, ఇదంతా కూడా నా గొప్ప శక్తి కాదు, నా యొక్క గొప్పదనం కాదు, ఇది బ్లెస్సింగ్స్ అన్న దాన్ని తెలుసుకోవాలి. అల్టిమేట్ పవర్ని మనం తెలుసుకుంటూ పోవాలి. ఈ తెలుసుకోవడం ఫస్ట్ పాయింట్. మన యొక్క ఇన్నర్ పీస్ కోసమైనా వరల్డ్ పీస్ కోసమైనా ఫస్ట్ పాయింట్ చెప్తున్నారు. రెండో విషయం ఏంటంటే మొరాలిటీ, మోరల్ వాల్యూస్. మన నైతిక విలువలు కలిగి ఉండాలి. అంటే మనం ఏది చేస్తున్నా కానీ మనం చేస్తున్న పని ఎలా చేస్తున్నామో, మన కాన్షియస్నెస్ ఏం చెప్తుంది, నేను చేసేది మంచి పని అని చెప్తుందా, చెడు పని అని చెప్తుందా, ఏ పని నువ్వు చేసేటప్పుడైతే నీ ఇన్నర్ వాయిస్ నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తుందో ఆ పని నువ్వు చేయకుండా ఆగిపోవాలి. అవి బేసిక్ మోరల్ వాల్యూస్. ఒకళ్ళతో ఎలాంటి బిహేవియర్ ఉంది, ఒకళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నావు, ఒకరితో నీ వ్యవహార శైలి ఎలా ఉంది, ఇది ఇచ్చిపుచ్చుకోవడం, కంప్లీట్గా మోరల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే నీ నైతికత ఎలా ఉంది, నువ్వు వ్యక్తిగత జీవితంలో నీ నైతికత ఎలా ఉంది. ఇది ఎందుకంటే మనిషి చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో, మంచి కర్మ మనతో పాటే ఉంటుంది, మనం చేసే చెడు కర్మ కూడా మనతో పాటే భారంగా ఉండిపోతుంది. కాబట్టి ఈ బరువు పెంచుకుంటూ కాకుండా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మంచి పనులు చేసుకుంటూ, మంచి కర్మలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి, చెడు కర్మ నుంచి మనం కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి అనేది సెకండ్ పాయింట్. మూడో విషయం ఏంటిది? హ్యుమానిటీ, మానవత్వాన్ని కలిగి ఉండాలి. మానవత్వంలో చెప్పాల్సిన విషయం ప్రతి మనిషిని కూడా ఏకాత్మ భావనతో చూడగలగాలి. అంటే నాలో ఏదైతే ఆత్మ ఉందో, నా ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆత్మ, ఈ ఆత్మ సమానమైన ఆత్మని తెలుసుకోవాలి. ఎందుకని అంటే మానవులందరూ కూడా ఒకే ఆత్మ నుండి సృష్టించబడ్డారు అని చెప్పేసి అక్కడ స్కాలర్స్ స్క్రిప్చురల్ రిఫరెన్సెస్ కూడా ఇచ్చారు.
చాలా మంది వేదాల యొక్క రిఫరెన్సెస్ ఇస్తున్నారు, పురాణాల రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడారు, ఉపనిషత్తుల రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడారు, ఇంకా చెప్పండి భగవద్గీత రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడే స్కాలర్స్ ఉన్నారు, ఇంకా అక్కడ బైబిల్ రిఫరెన్సెస్ తో మాట్లాడే ఉన్నారు, ఖురాన్ యొక్క రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడారు. అన్ని గ్రంథాల నుంచి వస్తున్న ఎసెన్స్ ఏంటంటే ప్రతి మనిషిలో ఉన్న ఏదైతే ఆత్మ ఉందో, స్పిరిట్ ఏదైతే ఉందో ఆత్మ, ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదటి మానవుని యొక్క ఆత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మలే. కాబట్టి మనందరం కూడా ఒకే ఆత్మని కలిగి ఉన్నాము, ఒక సమానమైన ఆత్మ కలిగి ఉన్నాము. కాబట్టి ఒక వ్యక్తిని చూస్తే పెద్దవాడిగా, ఒక వ్యక్తిని చిన్నవాడిగా కాకుండా సమానంగా మనం చూడగలగాలి. ఉదాహరణ చూడండి, ఇక్కడ నేను అంటే ఏంటి? నేను అంటే నా చేతులు నేనా, లేక నా కాళ్ళు నేనా, నా ముఖము నేనా, నా ఎత్తు నేనా, నా బరువు నేనా? అంటే ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫోటో చూపించి మీ యొక్క ఫోటోనే చిన్నప్పుడు 5 సంవత్సరాల వయసులో ఉన్న ఫోటోని చూపించి ఇది ఎవరు అంటే మీరేమంటారు? నేను అంటారు. నేను ఇప్పుడున్న ఫోటోని చూపించినాక మీరేమంటారు? నేను అంటారు. అంటే ఇప్పుడున్న పర్సనాలిటీ వేరు, అప్పుడున్న పర్సనాలిటీ వేరు. అది కూడా నేనే, ఇది కూడా నేనే. అంటే అప్పటికున్న చేతులు ఇప్పుడున్న చేతులు మారిపోయి, అప్పుడు కాళ్ళు ఇప్పుడు కాళ్ళు, అప్పుడు శరీరం ఇప్పుడు సారి మారిపోయింది. అంటే ఈ నేను అనేది మనిషి లోపల ఉన్న ఆత్మ. అలాగే నువ్వు ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తి యొక్క డ్రెస్సింగ్నో, ఆ వ్యక్తి యొక్క కలరో, ఆ వ్యక్తి దాన్ని చూసి అతని కానీ చూడదు, అతనిలో ఉన్న ఆత్మని చూస్తున్నావు. ఒక వ్యక్తి నల్లగా ఉంటే ఆత్మరంగు నలుపు కాదు, ఒక వ్యక్తి తెల్లగా ఉంటే ఆత్మరంగు తెలుపు కాదు. ఈ ఆత్మ లోపల స్పిరిట్ ఏదైతే ఉందో దాన్ని చూడగలగాలి. జనరల్గా మనం ఏం చూస్తుంటామో, ఒక వ్యక్తిని కలవగానే ఓహో మనం అంచనాలు వేస్తాం, అతని భాషను బట్టి, అతని డ్రెస్సింగ్ని బట్టి, అతని సిచ్యువేషన్ బట్టి, అతను వచ్చే బండిని బట్టి ఇతను నాకన్నా గొప్పవాడు, లేక ఇతను నాకన్నా తక్కువవాడు అన్న ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకుని తక్కువని తక్కువగా భావిస్తాము, ఎక్కువ అనుకున్నాను ఎక్కువగా మాట్లాడుతుంటాం. ఇది కాదు, వ్యక్తిని వ్యక్తిగా గౌరవించాలి. మొదటి విషయం అంటే హ్యూమన్ వాల్యూస్ లో సమానత్వాన్ని కలిగి ఉండాలన్న మెసేజ్. ఇక్కడ నుంచి ఒక మనిషి యొక్క మనశ్శాంతి మొదలవుతుంది, ఇంకా వరల్డ్ పీస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒక మనిషి నీ ముందుకు వచ్చాడు అంటే ఆ వ్యక్తి రాలేదు, దేవుడే నీ దగ్గరికి పంపించాడు. ఇక్కడ తెలుస్తున్న విషయం ఏంటంటే, నేను ఒక వ్యక్తిని ఆదుకుంటున్నాను అంటే అది నీకోసం పరీక్ష. ఆదుకుంటే దేవుడి పెట్టిన పరీక్షలో నువ్వు సక్సెస్ అవుతున్నావు, పాస్ అవుతున్నావు. ఆదుకోకపోతే దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. ఇక్కడ చెప్పినట్టు విషయాల్లో ఒక విషయం ఏంటంటే, రేపు సృష్టికర్తన దైవము ఎవరైతే ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెడతారో, ఎవరైతే దాహంగా ఉన్న వాళ్ళకి దాహం తీరుస్తారో, అవసరాల్లో ఉన్న వాళ్ళకి అవసరం తీరుస్తారో, ఎవరైతే మనిషి ఆపదల్లో ఆదుకుంటూ పోతారో, అది నిజంగా చెప్పాలంటే దేవునికి మనం చేస్తున్నటువంటి సేవతో సమానం అయిపోతుంది. అంటే అందుకే మానవ సేవయే మాధవ సేవ అని చెప్పడం జరిగింది. అందుకే గ్రంథాల్లో నిన్ను వాళ్ళు నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పడం జరిగింది. నీ పొరుగువారికి నువ్వు సేవ చేయకపోతే నిజమైన విశ్వాసి కాదని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ హ్యూమానిటీ, హ్యూమన్ వాల్యూస్ అన్నది ఒక బెస్ట్ ప్రయారిటీలో తీసుకొని చెప్పడం జరిగింది. డివినిటీ గురించి ఉంది, మొరాలిటీ గురించి ఉంది, హ్యూమానిటీ గురించి కూడా ఉంది. ఈ 3 విషయాలు బేసిక్ పాయింట్స్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మెసేజ్ నాకు చాలా మంచిగా అనిపించింది, కాబట్టి మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఒకవేళ మీకు అవకాశం ఉంటే తప్పకుండా విజిట్ చేయండి, ఆన్లైన్లో చూడండి, కాన్హా శాంతివనం హార్ట్ఫుల్నెస్ సెంటర్ని. మీకు అవకాశం ఉంటే ఒకసారి విజిట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కడికెక్కడో మనం విజిట్ చేస్తుంటాం, ఎక్కడికెక్కడ వెళ్తుంటాము, అక్కడికి వెళ్ళటంలో తప్పేమీ లేదు. అక్కడికి వెళ్ళండి, అసలు మెసేజ్ ఏంటి, అక్కడ డివైన్ పవర్ని ఎలా తెలుసుకోవాలి అన్న విషయం వాళ్ళు చెప్తున్నారు. ఒక మనిషితో మనిషి ఎలాంటి రిలేషన్ కలిగి ఉండాలి, హ్యూమన్ వాల్యూస్ ఎంతగా మెయింటైన్ చేయాలి, దాని వల్ల వచ్చే లాభాలు ఏంటి తెలుస్తున్నారు, పీస్ఫుల్నెస్ ఎలా సాధించగలుగుతాం అన్నది కూడా. ఎందుకంటే ఈరోజు రోజులు గడుస్తున్నాయి, మనకి జీవితాన్ని ప్రసాదించిన దైవాన్ని గుర్తించట్లేదు. దైవాన్ని గుర్తించి ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అక్కడ గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. దైవానికి గ్రాటిట్యూడ్ కలిగి అంటే దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నో బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ని మనం కౌంట్ చేస్తూ పోతే జీవితం అయిపోతుంది. కంప్లీట్గా మనము కంప్లీట్ బ్లెస్సింగ్స్ని మనం చూడలేము, లెక్క పెట్టలేము కూడాను. అన్ని గొప్ప బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అవి తెలుసుకోక మనం నిరాశవాదంలో ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ డిప్రెషన్లోకి రోజు నుంచి మనిషి ఎందుకు వెళ్తున్నారంటే డివైన్ పవర్ని తెలుసుకోలేదు కాబట్టి. ఇంకొకటి, మనిషి యొక్క నెగిటివిటీ ఎందుకు ఉందంటే మోరల్ వాల్యూస్ ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు కాబట్టి, తోటి వ్యక్తిని అర్థం చేసుకోలేదు కాబట్టి ఈరోజు మనం హ్యూమన్ వాల్యూస్. ఎందుకంటే మనతో పాటు ఉన్న ఒక వ్యక్తికి సహాయం చేస్తున్నాం అంటే ఎవరికో సహాయం చేయట్లేదు, మనం నిజంగా మనం దేవుడికే సహాయం చేస్తున్నాము. ఇది నిజం, ఇది వాస్తవం, ఇది నమ్మాలి కూడా. ఇలాంటి బేసిక్ వాల్యూస్ రావాలంటే ఖచ్చితంగా మనం ఇలాంటి స్పిరిచువల్ టీచింగ్స్ వల్లనే సాధ్యం. ఈరోజు చూడండి, మనం డిగ్రీ చదువుకున్నా, పీజీ చేసినా, పిహెచ్డి చేసినా, ఎంటెక్ చేసినా, పెద్ద పెద్ద డిగ్రీస్ చదువుకున్నా కానీ మనిషిలో మోరల్ వాల్యూస్ రావట్లేదు, మనశ్శాంతి రావట్లేదు. ఎందుకంటే ఈ మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్ వల్ల టెక్నికల్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంటే అవుతుంది తప్ప మోరల్ డెవలప్మెంట్ కానీ ఇన్నర్ పీస్ డెవలప్మెంట్ కానీ రావాలంటే అది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వల్లనే సాధ్యమవుతుంది అన్న విషయం నాకు చాలా క్లారిటీగా వచ్చింది. సో ఒక మనిషిని ప్రేమించే విధంగా మనం దాన్ని కలిసిమెలిసిగా ఉండాలంటే ఇలాంటి ఈవెంట్ చాలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ ఇంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినటువంటి హార్ట్ఫుల్నెస్ సెంటర్, శ్రీ రామచంద్ర మిషన్ ఎవరైతుందో దాని యొక్క గ్లోబల్ ట్రైనర్గా ఉన్నారు దాజీ గారు, వారికి మనస్ఫూర్తిగా హార్ట్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.